సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో దళితులు అభివృద్ధి చెందేందుకు తమ వంతు కృషిగా ఉద్యమాలే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపాక వినోద్ కుమార్ అన్నారు. గురువారం స్థానిక వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో తాను ప్రధాన కార్యదర్శిగా పనిచేసి దళితుల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశారని తెలిపారు. రాష్ట్రంలో దళితులకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఉద్యమించి పరిష్కరించే దిశగా పనిచేస్తామని తెలిపారు. దళితులు విద్య, వైద్య, ఆరోగ్య విషయాల్లో వెనుకబడి ఉన్నారని, వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. తనను రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకున్న సంఘానికి వినోద్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షుడు రామాంజీ ఇమాన్యుయల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గున్నం వెంకటరమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెండికంట్ల సాగర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూసల చిన్న ఓబన్న, కడప జిల్లా అధ్యక్షులు కిరణ్, ఆళ్లకట్ట నాయకులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా మీద నమ్మకం నుంచి రాష్ట్ర కార్యదర్శి జనరల్ సెక్రటరీ వహించిన రామాజీ వర్గం మాల మహానాడు అందరికీ ధన్యవాదాలు. ఇంతవరకు ఈ కాలంలో ఈ 5 ఏళ్ల నుండి పనిచేశారు. ఆయన ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా నిర్ణయించడం జరిగింది, ఎన్నుకోవడం కూడా జరిగింది రాష్ట్ర ఈ కమిటీలో ఇంతవరకు వీళ్ళు పనిచేసేందుకు, ఈ కమిటీని ముందుకు నడిపించినందుకు వీళ్ళకు కృతజ్ఞతలు మన కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. నా పేరు రామోజీ ఇమాన్యుయల్, రాష్ట్ర మాల మహానాడు వ్యవస్థాపకుని, అలాగే నేషనల్ ప్రెసిడెంట్, జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది నా రాష్ట్ర కమిటీ. వాళ్ళకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రాష్ట్ర మాల మహానాడు స్థాపించినప్పటి నుండి నాకు అనేక విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి ఉద్యమానికి వీళ్ళ సహకారం నాకు చాలా ఉంది. వాళ్ళ సహకారంతో ఈరోజు నేను నేషనల్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది. ఎందుకంటే ఈ మాల మహానాడులో చేరినాక ఈ ఉద్యమం నాకు చాలా నేర్చుకునే, నేను చాలా స్ఫూర్తిని కూడా నిశ్చింది. అనేక కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు ఇవన్నీ జరిగినాయి నా జీవితంలో. ఫస్ట్ నేను జిల్లా సెక్రటరీ కానుండి జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, రాష్ట్ర అధ్యక్షునిగా, ఈరోజు జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకోబడినాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏవైతే విద్యార్థులు చదువుకొని ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని అనే ఉద్దేశంతో కడప ఉక్కు సీమ హక్కు అనే నినాదం మీద నేను ఎన్నో పోరాటాలు చేసిన, దీక్షలు చేసిన, ధర్నాలు చేసినాము. అనేక సార్లు అరెస్టు కూడా కావడం జరిగింది. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రతిసారి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడంతా కొత్త ఆశలు చిగురి చెప్తారు. అయ్యా మేము వచ్చే మీకు స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేస్తాము, మేము వచ్చే ఫ్యాక్టరీలు చెప్తాము, ఇవన్నీ చెప్పడమే కానీ ఎక్కడ ఇది ఆచరణలో సాధ్యం కాలే. గతంలో కూడా తీరా చంద్రబాబు నాయుడు ఆ టైంలో ఇంతకుముందు గతంలో 2019కి ముందు ఏం చెప్పినాడు, నేను అధికారంలోకి వస్తానే స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేస్తానని చెప్పి ఒకటి మైలవరం మండలంలో ఒకటి స్టీల్ ప్లాంట్ పునాది వేశాడు. ప్రజాధనం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అక్కడ. అంతలోకి ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు అయితేనే ఆయన ఓడిపోవడం జరిగింది. అక్కడ నిలబడిపోయింది. అక్కడ వేరే ఎకరాలు ప్రభుత్వ భూమి అది దుర్వినియోగం అయిపోయింది, ఎవరికి ప్రజలకు చెందకుండా. రెండోది, జగన్మోహన్ రెడ్డి వచ్చిన 2019లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోకి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా సులభరాంపల్లె వద్ద స్టీల్ ప్లాంట్ కట్టానని అక్కడ 13,000 భూమి తీసుకున్నాడు. అక్కడ కూడా పునాది వేసినాడు. ప్రజాధనం వృధా అయింది తప్ప ఎక్కడ ఫ్యాక్టరీలు మూగాలేదు. నిరుద్యోగుల ఆశలన్నీ గల్లంతైపోయినాయి. మరి ఇప్పుడు వచ్చినాడు చంద్రబాబు నాయుడు మళ్ళీ కొత్త నాటకాలు, కొత్త ఏదేదో అవి వేసి వచ్చినాడు.
ఇప్పుడు కూడా ఆశలు పెట్టుకున్నారు నిరుద్యోగులు. ఇప్పుడన్నా స్టీల్ ప్లాంట్ ఓపెన్ అవుతుందేమో అని, కానీ ఇంతవరకు అయితే దాని మీద ఎటువంటి మాటలు మాట్లాడలేదు. ఆయన అసెంబ్లీలో ఒక్కటే మాట చెప్పినాడు, ఈ బడ్జెట్ చూస్తుంటే నాకు భయం అవుతుంది అని. అంటే ముందుగా భయం లేదు ఆయనకు అనేది. ఇది ఇలాంటి దాంట్లో మీద మేము ఇంకా పోరాడతాము. నిరుద్యోగస్తుల విషయంలో కానీ, అలాగే ఎవరైతే బడుగు బలహీన వర్గాలు వాళ్ళు ఉంటారో వాళ్ళ అభ్యున్నతి కోసమై మేము పాటుపడతాము. అలాగే ఈ రాష్ట్రంలో ప్రతి నెల పౌరకుల దినోత్సవం జరపాలా అనేది మేము మా కాన్సెప్ట్, అది కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతున్నాము. ఆయన కూడా సానుకూలంగా స్పందించినాడు. ఎందుకంటే పల్లెలలో చాలా బలహీనంగా పడిపోతున్నారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ అంటే తెలియదు వాళ్ళకు, ఈ చట్టాల మీద అవగాహన లేదు, పెత్తందారుల చేతిలో బలైపోతున్నారు. దాని మీద కూడా మేము ఉద్యోగిస్తాము. అలాగే ఇంకా నూతన కమిటీని ఇంకా ఎన్నుకొని ఇంకా నాతోటి ఈ యొక్క వీరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కలుపుకొని ఇంకా కొంతమందిని చేర్చుకొని ఈ ఉద్యమాలకు బలోపేతం చేసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమై ఇంకా పాటుపడతాను, ఇంకా కృషి చేస్తాను. నిరుద్యోగుల విషయంలో స్టీల్ ప్లాంట్, కడప ఉక్కు, సీమ ఉక్కు నిదానం మీద అనేక పోరాటాలకు కూడా మేము సిద్ధమవుతాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ నా రాష్ట్ర కమిటీకి దళిత ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ జై భీమ్. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ఉద్యమ నమస్కారాలతో జై భీమ్ తెలుపుకుంటున్నాను. నా పేరు తాళ్ళపాక వినోద్ కుమార్. రాష్ట్ర మహానాడు రామాజీ మాన్యుల వర్గంలో 2016 జూన్ నెలలో జిల్లా యువజన అధ్యక్షునిగా ఎన్నుకోబడింది. అక్కడ నుండి 2016 నుండి 2020 వరకు జిల్లా యువజన అధ్యక్షునిగా పనిచేసి 2020 నుంచి 24 వరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేసి ఇప్పుడు నా రాష్ట్ర మహానాడు నాయకులందరూ కలిసి నన్ను రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ 8 సంవత్సరాలలో, గడిచిన 8 సంవత్సరాలలో రాష్ట్ర మహానాడులో నేను పనిచేస్తూ ఎంతోమంది మా దళిత అన్నదమ్ములైనటువంటి వారి అభ్యున్నత కోసం విద్యాపరంగా అయితే ఏమి, ఆర్థిక పరంగా అయితే ఏమి, ఎన్నో ఉద్యమాలు, వారి మీద ఎటువంటి దాడులు చేసినా ఫస్ట్ రాష్ట్ర మహానాడు మేముంటూ ఎన్నో ఉద్యమాలు చేశాము. అంతేకాకుండా మా దళితులు మేమందరము ఆర్థికంగా బాగుండాలని బ్యాంకులలో, ప్రతి బ్యాంకులలో మాట్లాడి సబ్సిడీలలో, తర్వాత పిఎంఈజీపీ, ఎన్ఎస్ఎఫ్డిసి వీటన్నిటిలలో మాకు లోన్లు ఇప్పించాము. అంతేకాకుండా మా వాళ్ళకు ఎక్కడైనా సరే ఏదైనా అన్యాయం జరిగితే ఫస్ట్ స్పందించేది రాష్ట్ర మహానాడు నాయకులు. అంతేకాకుండా ఇది ఆరంభం మాత్రమే. దీనితో కాకుండా రాష్ట్రంలో ఎక్కడ ఏమి మా దళితులకు ఏమి జరిగినా ఏ టైంలోనైనా మేము అందుబాటులో ఉంటాము. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. కార్పొరేషన్ స్కూల్లో దళిత విద్యార్థులకు ప్రతి ఒక్క స్కూల్లో 2 నుంచి 3 సీట్లు 42 జీవో కింద మేము ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతో పోరాడి ఉచిత సీట్లు ఇప్పించాము. మా ధ్యేయం ఒకటే, మా దళితులు మేమందరము విద్య, వైద్య,